గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జిఆర్ఆర్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా 3వ తరగతికి సంబంధించిన రెడీనెస్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ అన్నింటినీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. 2వ రోజుకి సంబంధించి ముందుగా 2వ రోజు సంసిద్ధత తెలుగు చూద్దాం. పిల్లలు గుడ్ మార్నింగ్. ఇక్కడ మనం అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు ఈరోజు మనం పాఠం అన్నమాట. ముందుగా ఇక్కడ ఒక గేమ్ ఉంది, దాన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. రెడీయేనా? ముందు నేను పాడతాను, నా తర్వాత మీరు పాడండి. ఆటల పాటల పిల్లల్లారా విన్నారా మీరీ మాటలు, ఋషి అన్నా ముని అన్నా ఒకటే ఒకటే, జశమన్నా చేపన్నా ఒకటే ఒకటే, నఖమన్నా గోరన్నా ఒకటే ఒకటే, ఖగమన్నా పక్షన్నా ఒకటే ఒకటే, మేఘమన్నా మొయిలన్నా ఒకటే ఒకటే, ఛత్రమన్నా గొడుగన్నా ఒకటే ఒకటే, కంఠం అన్నా గొంతు అన్నా ఒకటే ఒకటే, అర్థం ఒకటే మాటలు వేరు, వస్తువు ఒకటే పేర్లే వేరు. వెరీ గుడ్. మీరు ఒకసారి మళ్ళీ ప్రయత్నం చేయండి. పిల్లలు, ఇప్పుడు మనం భాషా క్రీడ ఆడదాము. జత ఎవరు? ఇక్కడ అల్ప ప్రాణాక్షరాలు అంటే ఇవి అల్ప ప్రాణాక్షరాలు అనమాట. క, గ, చ, జ, ట, డ, త, ద, ప, బ. మరి మహాప్రాణాక్షరాలు కొంచెం గట్టిగా పలకాలన్నమాట, ఒత్తి పలకాలి. కాబట్టి వాటిని మహాప్రాణాక్షరాలు అంటారంట. అవి ఏంటంటే ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ. కాబట్టి వీటికి సంబంధించి ఇక్కడ ఇవ్వబడిన ఇన్స్ట్రక్షన్స్ తోటి మీ టీచర్ గారు మీకు జత అంటే కాకి ఖ జత, చాకి గాకి ఘ జత, చాకి ఛ జత, అలా మీ టీచర్ గారు ఆడిస్తారు. చక్కగా ఆడండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి కదా, వీటిని చదివే ప్రయత్నం చేద్దాం. చదువుతారా మరి? ఓకే, నేను ముందు చెప్తాను, తర్వాత మీరు చెప్పండి, ఆ తర్వాత మీరు చదివే ప్రయత్నం చేయండి. కరం ఖగం, గద ఘటం, చదరం పింఛం, జలం ఝషం, టపాకాయ కమఠం, డజను ఢంకా, తల రథం, దండ ధనం, పలక ఫలం, బలపం భజన. ఇక్కడ చూడండి, బాక్షరం, ఇక్కడ ఒత్తక్షరం అన్నమాట, మహాప్రాణాక్షరం. ఇక్కడ అల్ప ప్రాణాక్షరం, ఇక్కడ మహాప్రాణాక్షరం. ఈ తేడా తెలియటానికి మీకు ఎక్సర్సైజ్ ఇచ్చారు. మీరు మోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. పిల్లలు, అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలకు సంబంధించి ఇక్కడ ఘ అనే అక్షరాన్ని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన పదాల్లో అది ఎక్కడుందో రౌండప్ చేయండి ఇలా. అలాగే ఇక్కడ ఝ అనే అక్షరాన్ని ఇచ్చారు, ఇక్కడ దాన్ని రౌండప్ చేయాలి. ఇక్కడ ఖ అనే అక్షరాన్ని ఇచ్చారు, వీరిలా రౌండప్ చేయాలి. ఠ అనే అక్షరాన్ని ఇచ్చారు, ఇలా రౌండప్ చేయాలి. ఈ చిత్రంలో ఏముంది? వెరీ గుడ్, శంఖం. పిల్లలు ఇక్కడ చూడండి, భయం, భజన, భరణి, భవాని, ఘటన, ఘనత, ఘనం, ఘనుడు. వెరీ గుడ్. ఇక్కడ చిత్రంలో ఉన్నదాన్ని కమఠం అంటాం, ఇది పింఛం, ఇది ఖరం. కింది వాటిలో సరైన అల్ప ప్రాణాక్షర పదాలను జతను గుర్తించండి అన్నారు. ఇక్కడ అన్నీ కూడా మహాప్రాణాక్షరాలు ఉన్నాయి.
కేవలం అల్ప ప్రాణాక్షరాలు ఈ రెండిట్లోనే నడక, కడవ. కాబట్టి దీన్ని మనం ఆన్సర్గా గుర్తించాము. ఇక్కడ ఇచ్చినటువంటి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో సీతాఫలం, ఖర్జూరం. ఇక కింద ఉన్నటువంటి ఇవి మీ టీచర్ గారు డిక్టేషన్ పెడతారు, చక్కగా రాయండి. దీంతో తెలుగు పూర్తయింది. పిల్లలు ఇప్పుడు మనం రైమ్ పాడుకుందాం. I is for igloo, cold and bright. J is for jelly, sweet as light. K is for kite, that soars up high. L is for lion, with a thunderous sigh. M is for moon, that glows at night. N is for nest, where birds take flight. O is for ocean, with waves that roll. P is for puppy, who loves to stroll. వెరీ గుడ్. మీకు నచ్చితే మళ్ళా రిపీట్ చేయండి. చిల్డ్రన్, మీరు ఈ టేబుల్ చూస్తూ కింద అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. విచ్ లెటర్ కమ్స్ ఆఫ్టర్ ఎం? ఎం తర్వాత ఏ లెటర్ వస్తుంది? ఇదిగోండి ఎం లెటర్ తర్వాత ఏమొచ్చింది? ఎన్. ఇక్కడ రాసాం మనం. వాట్ ఈజ్ ది కరస్పాండింగ్ స్మాల్ లెటర్ ఫర్ ఎన్? ఎన్కి కరస్పాండింగ్ స్మాల్ లెటర్ ఏంటి? ఇదిగోండి స్మాల్ ఎన్ ఇక్కడ రాసాం. ఇదిగోండి ఆన్సర్. విచ్ లెటర్ కమ్స్ బిట్వీన్ కే అండ్ ఎం? కేకి ఎంకి బిట్వీన్లో ఏమొస్తుంది? ఎల్. ఇదిగోండి ఇక్కడ రాసాం. పిల్లలు ఇక్కడ చూడండి ఒకసారి. మన ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో కొన్ని మిస్సింగ్ లెటర్స్ వచ్చాయి, వాటిని మనం రాసాం. ఇక్కడ స్మాల్ లెటర్స్లో కూడా మిస్సింగ్ లెటర్స్ వచ్చాయి, వాటిని మనం రాసాం. మీరు కూడా సరి చూసుకోండి. పిల్లలు ఇక్కడ మనం క్యాపిటల్ లెటర్కి స్మాల్ లెటర్ కరస్పాండింగ్ లెటర్ను మనం ఇక్కడ మ్యాచింగ్ చేసాము. సో ఇది మ్యాచింగ్. అలాగే మనకి ఇక్కడ క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటరు, క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటర్ రాసాము. మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ స్ట్రోక్స్ అనేవి పైకి వెళ్తున్నాయా, కిందకి వెళ్తున్నాయా? క్యాపిటల్ లెటర్కి స్మాల్ లెటర్కి డిఫరెన్స్ ఎలా ఉందో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, బిట్వీన్ లైన్స్ ఉంటున్నాయా, డౌన్ స్ట్రోకా, లేకపోతే ఇలా అప్వర్డ్ స్ట్రోకా, మీరు జాగ్రత్తగా చూసుకుని కేవలం ఇన్ బిట్వీనా చూసుకుని జాగ్రత్తగా రాయండి. మీరు స్పెషల్గా రైటింగ్ కోసం మళ్ళీ కింద ఇంకో లైన్ ఇవ్వబడింది, ఇక్కడ కూడా చక్కగా అందంగా రాసి చూపించండి. పిల్లలు ఇప్పుడు మనం మ్యాథ్స్ యాక్టివిటీస్ చేద్దాం. ఇక్కడ చూడండి, మీకు టీచర్ గారు 0 to 9 కార్డ్స్ కట్ చేసి మీకు ఇస్తారు. మీకు ఇచ్చినటువంటి నెంబర్ని ఇక్కడ చూడండి 379 ఇచ్చారనుకోండి, దీన్ని మనం ఎలా రాయాలి? 379 అలా రాయాలి. అలాగా ఇక్కడ నెంబర్స్ ఇస్తే కార్డ్స్ని చేంజ్ చేస్తూ ఉంటే నెంబర్స్ మారిపోతూ ఉంటాయి. సో అలా మీ టీచర్ గారు మిమ్మల్ని గేమ్ ఆడిస్తారు, దాన్ని బాగా ఆడండి. మీరు ఎంత బాగా ఆడితే నెక్స్ట్ దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ బాగా చేస్తారు. ఎస్ చిల్డ్రన్, ఇక్కడ మీరు చేయాల్సినటువంటి ఎక్సర్సైజ్లో మీకు ఆల్రెడీ ఇచ్చారు. ఈ నెంబర్ ఎంత? 782. ఇదెంత? 407. మరి ఇది 340. మీకు ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకోండి, నేను ఇక్కడ రాశాను. 782, 407, 340. ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ లెటర్స్ ఇచ్చారు, లెటర్స్లో ఇచ్చారు, మీరు నెంబర్స్ రాయాలన్నమాట. చూడండి 143, ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు 143. ఇప్పుడు మీరు మిగతాయి రాయాలి. $306, $898, $530. ఒకసారి ఆన్సర్ రివీల్ చేస్తాను చూడండి. 306, 898, 530. వెరీ గుడ్, బాగా చేశారు మీరు. ఇప్పుడు
కింద చూడండి ఒకసారి మీరు 389 ఉపయోగించి మిమ్మల్ని సాధ్యమైనన్ని నెంబర్స్ని తయారు చేయమన్నారు. ఈ 3 నెంబర్స్ ఉపయోగించి. సో ఫస్ట్ 3ని హండ్రెడ్స్ ప్లేస్లో ఉంచి రాసాము, 389. తర్వాత ఈ 2 ప్లేస్లో చేంజ్ చేసాము, 398 వచ్చింది. తర్వాత మిడిల్లో ఉన్నటువంటి 8ని ముందు పట్టుకొచ్చాం. కాబట్టి 839 ఈ రెండింటిని యాస్టీస్గా రాసాము, వీటిని ఇంటర్చేంజ్ చేసాము ఈ 2 నెంబర్స్ని. తర్వాత ఈ 3 నెంబర్స్లో 9 ముందుగా తీసుకొచ్చాము, అంటే 100 ప్లేస్లో తీసుకొచ్చాము. ఆ తర్వాత చేంజ్ చేసాం. మనం ఇక్కడ 6 నెంబర్స్ రాయగలిగాము. దీంట్లో లార్జెస్ట్ నెంబర్ అడిగారు. లార్జెస్ట్ నెంబర్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అదే గ్రేటెస్ట్ నెంబర్ అన్నా లార్జెస్ట్ నెంబర్ అన్నా ఒకటే. గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఉన్న 3 డిజిట్స్లో కూడా లార్జెస్ట్ డిజిట్ ఏంటో ముందు రాయాలి. సో అందుకని మనం 9 రాసాం. దాని తర్వాత కొంచెం, దాని తర్వాత చిన్నది, అంటే డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే మనకి ఇచ్చిన డిజిట్స్ అన్నింటిని కూడా డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే లార్జెస్ట్ నెంబర్ వస్తుంది. దాన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసామనుకోండి, అప్పుడు స్మాలెస్ట్ నెంబర్ వస్తుందన్నమాట. అంటే ఫస్ట్ చిన్నది, దాని తర్వాత దానికన్నా అన్నిటికన్నా చిన్నది, దానికన్నా కొంచెం పెద్దది, దానికన్నా బాగా పెద్దది రాస్తే మనకి స్మాలెస్ట్ నెంబర్ అనేది వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి మనం మ్యాచింగ్ చేస్తాము. 291, 307, 570, 284, 730. కానీ చెక్ విత్ యువర్ ఆన్సర్స్. దీంతో మనకి మ్యాథ్స్ పూర్తయిందనమాట. పిల్లలు ఇప్పుడు మేము యాక్షన్స్ చెప్తాము, చేయండి అవి. సార్టింగ్ వెజిటబుల్స్ అంటే కూరగాయలు సర్దటం అనమాట. ఈటింగ్ డిన్నర్, మీరు భోజనం చేస్తున్నప్పుడు ఎలా చేస్తారు? క్లీనింగ్ ది హౌస్, ఇంటిని ఎలా తుడుస్తారు? గెటింగ్ రెడీ ఫర్ స్కూల్, స్కూల్కి రెడీ అయ్యేటప్పుడు మీరు ఏ యాక్షన్ చేస్తారో చేయండి. వాషింగ్ క్లోత్స్, బట్టలు ఉతికేటప్పుడు ఏ యాక్షన్ చేస్తారు? పిల్లలు ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, పిక్చర్స్ పక్కన సెంటెన్సెస్. వీటి గురించి నేను ముందు చదువుతాను, నన్ను రిపీట్ చేయండి, తర్వాత మీరు సొంతంగా చదవడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ ఎ మదర్ అండ్ హర్ సన్. దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ a father and his daughter. This is the picture of a brother and his sister. This is the picture of a grandmother and a grandfather. ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చినటువంటి సెంటెన్సెస్ని యాస్టీస్కి పక్కన రాయమన్నారు, రాసేయండి. ఇక్కడున్న పిక్చర్స్ అన్నిటికి మీకు నచ్చిన రంగులు చక్కగా వేయండి. ఇక్కడ ఇవ్వబడిన ఈ స్పేస్లో మీ ఫ్యామిలీ ఫోటోని అంటించండి. ఎస్, ఈ పిక్చర్ గురించి మాట్లాడదాం. ఈ మూడిట్లో ఫ్యామిలీ పిక్చర్ ఏది? ఎస్, ఇది. ఎందుకని? ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉన్నారు. మరి ఇదే పిక్చరు, ఇది క్లాస్ రూమ్, మరి ఇది ప్లే గ్రౌండ్ ఆర్ పార్క్. ఇది కేవలం ఫ్యామిలీకి సంబంధించి ఇక్కడ టిక్ పెట్టుకోవాలి. పిల్లలు ఇక్కడ చూడండి, ఈ 2 పిక్చర్స్లో మదర్ ఎక్కడ హెల్ప్ చేస్తుంది? ఇక్కడ. మరి ఇక్కడేం జరుగుతుంది? హెల్త్ చెకప్ జరుగుతుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి టిక్ ది పిక్చర్స్ చిల్డ్రన్ హెల్పింగ్ దేర్ ఫ్యామిలీ అండ్ రైట్ ఏ సెంటెన్స్ అబౌట్ ద పిక్చర్ అన్నారు. అంటే ఇక్కడ ఉన్న చిత్రాలని మీరు చూసి ఏదైతే ఫ్యామిలీలో పిల్లలు హెల్ప్ చేస్తున్నారో దానికి టిక్ పెట్టండి, అలాగే దాని గురించి ఒక సెంటెన్స్ రాయమన్నారు. చూడండి, ఇక్కడ బాబు బట్టలు సర్దుతున్నాడు, పాప ఇక్కడయో సరుకులో మొత్తం సంథింగ్ బుక్స్ అయితే సర్దుతోంది. సో వీఆర్ హెల్పింగ్ ఇన్ టైడింగ్ ది హౌస్. మనం ఇంటిని శుభ్రంగా ఉంచడంలో, ఓకే, చిన్న స్పెల్లింగ్ కరెక్షన్, టిడీయింగ్ ది హౌస్, ఇంటిని శుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తారు, సర్దటంలో సహాయం చేస్తున్నారు. ఇక్కడ వీఆర్ హెల్పింగ్ ఇన్ ది కిచెన్. పిల్లలు చూడండి, కిచెన్లో ఫాదర్ వంట చేస్తుంటే సహాయం చేస్తున్నారు. సో ఈ 2 కూడా హెల్ప్ చేసేటువంటి సిచ్యువేషన్స్.
సో దీంతో మీకు ఈవీఎస్ కూడా పూర్తయింది. అభినందనలు చిల్డ్రన్. థ్యాంక్ యూ రెస్పెక్టెడ్ టీచర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.